హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలానే ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ముందుగా మనమే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. ఈ మూవీలో సర్వానంద్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ మన ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఎవరైనా మనమే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే జూలై లాస్ట్ వీక్లో హాట్స్టార్లో అయితే వాచ్ చేయండి. ఇక నెక్స్ట్ ఇండియన్ 2. సో ఈ మూవీలో కమల్ హాసన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి థియేటర్స్లో నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 1 month అయితే అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా భారతీయుడు 2 మూవీ ఓటీటీలో చూద్దామని అయితే వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే ఆగస్ట్ 15th వరకు అయితే వెయిట్ చేయాలి. నెంబర్ 6 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో శివకార్తికేయన్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ థియేటర్స్లో మన తెలుగులో అంతలా అయితే ఆడలేదు. అండ్ అలానే ఓటీటీకి కూడా మన తెలుగులో అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఎవరైనా ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే సన్నెక్స్ట్లో జూలై లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 7 ఏజెంట్ మూవీ. సో ఈ మూవీలో అఖిల్ అక్కినేని అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్లో అయితే చాలా రోజులు అయితే అయిపోతుంది. బట్ ఇంకా ఓటీటీకి అయితే తీసుకురాలేదు. బికాజ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కి ప్రొడ్యూసర్స్ కి ఏదో ఇష్యూ అయితే ఉన్నట్టుంది, మనకైతే తెలియదు. అండ్ ఈ మూవీని సోనీ లెవెల్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ వాళ్ళైతే ఇంకా రిలీజ్ చేయట్లేదు. వాళ్ళకున్న ఇష్యూస్ సార్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారేమో. అండ్ ఈ ఏజెంట్ మూవీ టీవీలోకి రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్ ఈ మూవీ సోనీ లెవెల్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. నెంబర్ 8 కల్కి 289880. సో ఈ మూవీలో అయితే ప్రభాస్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హిందీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మిగిలిన లాంగ్వేజెస్ అన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 8 weeks అయితే రాసుకున్నారు. అండ్ మూవీ రన్ కంప్లీట్ అయిపోతే అంతకన్నా ముందైతే రావచ్చు. సో మాక్సిమం ఈ మూవీ జూలై లాస్ట్ వీక్ లో ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే జూలై లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ యూపీఎస్వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.